స్తోత్రమెస్సయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని బలపరిచారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన వారి యొద్దకు వస్తానని వాగ్దానం చేశాడు గనక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ప్రతి ఒక్కరిని బలపరచక మానడు, ఆయన నిన్ను విడిచిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరచాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. శిక్ష నొంద నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అవును. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మరి గద్దింపును ఎంతమంది అంగీకరిస్తున్నారు? మరి ఒకవేళ గద్దింపును నువ్వు వింటున్నావంటే, గద్దింపుకు నువ్వు లోబడుతున్నావంటే నీవు వివేకి, అంటే జ్ఞానవంతుడు అని అర్థం. ఎందుకంటే మరి శిక్షను అంటే ఇక్కడ దేవుడి వాక్యం ఉంటుందంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. తన పాపమును ఒప్పుకొనక మరి తను కప్పుకున్నవాడు మరి ఇబ్బంది పడతాడని, మరి దేవునికి వ్యతిరేకని, మరి క్షమించబడ్డాడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి తన పాపమును ఒప్పుకొనక మరి కప్పుకొనక ఒప్పుకొనివాడే మరి ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు శిక్షను మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ లోకంలో ఏదైనా నీ వలన నా వలన ఒకవేళ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం కానీ, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కానీ జరిగినప్పుడు మరి దేవుని దగ్గరికి క్షమాపణ కోరుకుని దేవుడు గద్దించినప్పుడు లోబడి విని మనం వివేకులు అవ్వాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీవెప్పుడైతే వివేకి అవుతావో దేవుని రాజ్యానికి నీవు హక్కుదారుడు, వారసుడు అవుతావు. తద్వారా నీకు మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం నీకు వందనాలు. నేను గద్దింపును వినువాడు వివేకి అవునని వాక్యం సెలవిస్తున్న ప్రభా, ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ప్రభా ఈ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను, ఈ వాగ్దానాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటారు. వారందరి జీవితాల్లో ఒక మీరు వెలుగును నింపండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా ప్రభు ఎంతమంది ప్రార్థనలు వారందరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను, క్షేమము దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రాలు. ఈ దినం ప్రభా ఎంతమంది రోగులు ఉంటే వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా యవనస్తులు నేను చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక నేను ఆశీర్వాదం చూడక అనేక మంది ప్రభా నాయన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ మీరు కృపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఉద్యోగాలను పుట్టి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహం కానీ మరి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం నింపడే గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలా ఎంతమంది ప్రజల తండ్రి నాయన ఆయా ఇబ్బందుల్లో, శోధనలో, పోరాటాల్లో ఉన్నారు. అలాగే ముఖ్యంగా సేవకులు తండ్రి నేను సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అనేక మంది సేవకులు ప్రభా నేను హింసలు, నేను నిందలు, అవమానాలు, నేను పోరాటాల మధ్య వెళుతున్నారు ప్రభా. నేను ఈ లోకంలో ఉన్న వ్యతిరేకతలను బట్టి నేను వారందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించండి. నీ సేవకు ఆటంకం జరగకుండా కాపుదలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినా, బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీరును దీవించమని సంవత్సరం అంతా ఈ దయ కిరీటం ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు నిన్ను నన్ను అందరినీ బలపరిచారు కనుక మరి దినం అంతయు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.